నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు వెబుసైడ గారు చెప్పినటువంటి ప్రవచనాల గురించే చెప్పుకుంటూ ఉన్నాము. సాధన గురించి కూడా ఆయన సూచనలు ఇస్తూ ఉన్నారు. శ్వాసను నిరంతరంగా గమనించే పనిలో ఉంటే గనక మన లోపల ఉన్న ఈ చెడు గుణాలు బయటికి రావు. అంటే మనసు ఏకాగ్రమవుతుంది, స్థిరత్వాన్ని పొందుతుంది. అంచేత శ్వాస తగిలే చోటు, లోపలికి వెళ్ళేటప్పుడు తగిలే చోటు, బయటికి వచ్చేటప్పుడు తగిలే చోటు మీదే ధ్యాసను ఉంచడం అన్నది చాలా ముఖ్యమైన పని. ఆ విధంగా మన మనసు పరిశుద్ధం అవడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు సాధకులకి. ఏ పని చేస్తూ ఉన్నా కానీ శ్వాసను గమనించే పని మాత్రం మర్చిపోకూడదు. శ్వాస పట్ల నిరంతరం ఎరుకని కలిగి ఉండాలి. అయితే వెబుసైడే గారు ఇంకా చెప్తారు, బుద్ధ భగవానుడు బోధించిన త్రిపిటకంలోని విషయాలు చాలా విస్తారమైనవి. వాటన్నిటిని తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. మీరు చాలా తెలివైన వారైతే ఎంతో కరుణతో భిక్షువులు చెప్తున్న వాటిని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. మీరు వాటి పట్ల శ్రద్ధ కనపరచాలి అని సైడే గారు చెప్తే సాధకుడిలా అంటాడు, మరి మీరు కేవలం ఇక్కడే మనసు నుంచండి అన్నప్పుడల్లా మేము దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం బంతే అని చెప్తాడు. అప్పుడు సైడా గారు అంటారు, మరో విధంగా మీకు వివరిస్తాను. మీరు ఓ ఇల్లు కట్టారనుకోండి, దానికి ఇంటి కప్పు అంటే రూఫ్ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా ఇల్లు కట్టినప్పుడు అంటే సాధకుడు చెప్తాడు, కప్పు లేకుండా ఇళ్ళను కట్టుకోలేము అని. మరి మీరు కప్పు వేసినప్పుడు ఆ ఇంటి కప్పు నీళ్లు కారకుండా జాగ్రత్త తీసుకుంటారు కదా, లేదా తీసుకోరా? ఇల్లు కట్టి కప్పు వేసిన తర్వాత కాస్త వాన కురిస్తే కప్పు కారుతుందా కారదా? కారదండి అని సాధకుడు చెప్తాడు. పెద్ద వాన కురిసిందనుకోండి, అప్పుడు కూడా కారదండి. ఎండ మండిపోతుందనుకోండి, అప్పుడు మీ ఇల్లు మీకు నీడనిస్తుందా అంటే అవునండి నీడనిస్తుంది అని చెప్తాడు. ఎందుకు అలా ఇస్తుంది? ఎందుకంటే మీ ఇంటి కప్పు వేసేటప్పుడు తగినంత జాగ్రత్త తీసుకున్నారు. వానలు కురిసినప్పుడు మీ ఇల్లు కారుతుందా కారదా అనేది మీకు తెలుస్తుందా లేదా? అవును బంతే, వాన కురిస్తే కారుతుందా కారదా అనే దాన్ని సులభంగా మేము తెలుసుకుంటాము. అయితే చూడండి, బుద్ధుడి బోధనలు విస్తారమైనవి, భిన్నమైనవి, కానీ అవన్నీ దుఃఖం నుండి ఎలా బయటపడవచ్చు అనే దాన్ని గురించే మనకి ప్రస్తావిస్తాయి. బుద్ధుడిచ్చిన ఏదో ఒక ధ్యాన వస్తువుని తీసుకొని లక్ష్యం చేరే వరకు మంచి కృషితో సాధన చేస్తే మీరు కప్పు కారడం లేదని చెప్పుకోవచ్చు. మీ ఇంటి కప్పు నీళ్లు కారకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే దాని గురించి మీరు ఎరుకలో ఉండాలి. మీ ఇంటి చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ కప్పు అంటే వాళ్ళు కప్పు వేయడానికి, ఇంటి కప్పు వేయడానికి ఏ ఏ సామాగ్రి వాడతారు అని సైడా గారు అడుగుతారు. రేకుల ఇల్లు, పెంకుటిల్లు, తాటాకుల ఇల్లు, వెదురు ఇల్లు ఉన్నాయి బంతే, మా ఇంటి పక్కన వాళ్ళు ఇటువంటి సామాన్లు వాడుతూ ఉంటారు అని సాధకుడు చెప్తాడు. అవును, అయితే తాటాకు ఇల్లు చక్కగా నిర్మిస్తే అది సౌకర్యవంతంగా ఉంటుందా అంటే అవునండి అది కారదు చక్కగా నిర్మిస్తే అని చెప్తారు. మరి రేకులతో కప్పు వేస్తే అది కూడా కారకుండా ఉంటుందా అంటే అవునండి అది కూడా కారదు. మరి పెంకుటిళ్ళ మాట ఏమిటి అంటే వాటి నుండి కూడా వాన నీళ్ళు కారవండి. మరి వెదురుతోనో ఈత ఆకులతోనో కట్టిన
ఇళ్ళ మాట ఏమిటి అంటే, వాటిని సరిగా నిర్మిస్తే అవి కూడా కారకుండా ఉంటాయి అండి. మరి అంటే మంచి సామాగ్రిని ఎన్నుకొని ఇంటిని నిర్మిస్తే ఇల్లు నివాసయోగ్యంగా ఉంటుంది. ఎండ అంటే ఎండ నుంచి, వాన నుంచి మీకు రక్షణ ఇస్తుందంటారా అంటే, అవును బంతే. ఇంటిని మంచిగా కట్టుకుంటే అది కారకుండా మాకు రక్షణ ఇస్తుంది. మన ఇళ్ళకు ఎందుకు కప్పు వేసుకుంటూ ఉన్నాం? వర్షం వస్తే తడవకుండా ఉండడానికి, ఎండాకాలంలో నీడబట్టున ఉండడానికి. అయితే బుద్ధుడి బోధనలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. బుద్ధుడు బోధించిన ఒక ధ్యాన పద్ధతిని తీసుకోండి. దానిలో నిష్ణాతులు కండి. మంచి సాధన చేయండి. పట్టు సడలని సాధనే ఇంటి కప్పు లాంటిది. దురాశ, కోపం, అజ్ఞానం వంటివి దాని నుంచి కారవు. ఇంటి కప్పు కారటం లేదని మనం ఇంట్లో ఉండవచ్చని అనుకోవచ్చా? ఇంటి కప్పు బాగున్నా ఇంకా కారుతూ ఉంటే అది మంచిది అంటామా కాదంటామా అంటే, అది మంచిది కాదని చెప్పుకోవాలి బంతే అని సాధకుడు చెప్తాడు. ఎందుకంటే అక్కడ కారుతూ ఉంది కాబట్టి. అది కారుతూ ఉందంటే తాటాకులు ఇంటి కప్పుకు సరైన సామాగ్రి కాదని చెప్పుకోవచ్చా అంటే, కాదండి. తాటాకులు కూడా ఇంటి కప్పుకు మంచి సామాగ్రే. అంటే ఇనుప రేకులు, పెంకులు, వెదురు మొదలైనవి మంచి సామాగ్రి కాదా అంటే, అన్ని రకాల సామాగ్రి మంచివేనండి. మరి ఎందుకు ఇంటి కప్పు కారుతుంది అంటే బంతే ఇంటి కప్పు సరిగా వేయలేదన్నమాట. మరి దాన్ని రిపేరు చేయడానికి వీలుండదా అంటే, బంతే కప్పు వేసేవాడు నిపుణుడైతే చాలా సులభంగా రిపేరు చేయవచ్చండి. మరైతే ఇప్పుడు చెప్పండి, ఒక ప్రదేశంలోనే కారుతూ ఉంటే అక్కడేం చేయాలి? బంతే కారుతున్న చోట అతుకు పెట్టాలి. అలాగే ధ్యానంలో కూడా అంతే. మీ కృషి తీవ్రంగా ఉంటే అది బీటలు వారదు. మీరు క్షేమంగా ఉంటారు. ఒకవేళ దురాశ, కోపం, అజ్ఞానం చొరబడితే బుద్ధుడి బోధనని సాధన చేస్తుండడం వల్ల మీ ఇల్లు కారుతుందనే ఎరుకను కలిగి ఉంటారు. మీ సొంత ఇల్లు కారకుండా కట్టారా లేకపోతే కారేటట్లు కట్టారా అనేది మీకు తెలిసుంటుంది. అంటే బంతే మేమన్ని రకాల ఇంటి కప్పు సామాగ్రి వాడాము, కానీ కప్పు కారుతుంది. మంచి కప్పు వేసుకునే పద్ధతిని తెలుసుకోవాలనుకుంటున్నాము అని సాధకుడు చెప్తాడు. మరి పలచని కదిలిపోతుండే కప్పును వేసుకోవద్దు. మందమైన దృఢమైన ఇంటి కప్పుని వేసుకోండి. అంటే బలహీనంగా ఉండే ఇంటి కప్పును వేసుకుంటే అది తొందరగా నీరు కారడానికి దాని నుంచి అవకాశం ఉంటుంది. మరి బంతే మేమెలా దృఢమైన కప్పును నిర్మించుకోగలం? ఇక్కడ మేమిలాగే కూర్చొని ఉంటే వర్షంలో తడిసిపోతాం కదా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ధ్యాన సాధన చేసే వాళ్ళలో కొంతమంది బంతే మేము పురోగతి సాధించలేకపోతున్నాము, మా లోపల ఇంకా రాగద్వేష మోహాలు ఉంటున్నాయి, మా లోపల ఇంకా ఇవి కొట్టుమిట్టాడుతూనే ఉంటున్నాయి అంటే దాని గురించే ఇక్కడ చెప్తున్నారు. ఏదైనా ధ్యాన వస్తువుని ఎంచుకొని దాన్ని నిరంతర ప్రయత్నంతో చేస్తూ ఉంటే మన లోపల ఉన్న రాగం, ద్వేషం, మోహం, లోభం కొంచెం కొంచెంగా తొలగడం మొదలవుతాయి. కానీ ధ్యానం ఎలా చేయాలో తెలుసు, కానీ దాన్ని చేయాల్సిన పద్ధతిలో సరైన పద్ధతిలో చేయకపోతే, అంటే ఇంటి కప్పు ఎలా వేసుకోవాలో తెలుసు, ఇంటి సామాగ్రి కూడా ఉంది, కానీ దాంట్లో నిపుణుడు కాకపోతే ఆ కప్పు సరిగా వేసుకోగలుగుతాడా అంటే తెలీదు. నిపుణులైతే దాన్ని చక్కగా వేసుకోగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ సాధకుడు కూడా చెప్తారు, మేమెలా దృఢమైన కప్పును నిర్మించుకోగలం? ఇక్కడ మేమిలాగే కూర్చొని ఉంటే వర్షంలో తడిసిపోతాం కదా అని. అయితే సైడా గారు చెప్తారు, పూర్వం సాధన చేసిన పెద్దలు అంటే భిక్షువులు లేకపోతే సాధకులు శరీరపు 4 భంగిమల్లోనూ, 4 భంగిమలు అంటే కూర్చొని ఉన్నా, నడుస్తూ ఉన్నా,
నిలుచొని ఉన్నా, పడుకొని ఉన్నా, శరీరం ఏ భంగిమలో ఉన్నా తమ సాధన భగ్నం కాకుండా చూసుకునేవారు. క్షణం కూడా విరామం లేకుండా ఎరుక నిరంతరంగా ఉండేటట్లు చూసుకునేవారు. మీరు కూడా ఇలాగే సాధన చేయాలి. బుద్ధుడి శిష్యులు ఈ ప్రదేశంపైనే ఎరుకను కేంద్రీకరించి వేరే ధ్యాన వస్తువులపైకి మనసు పోనిచ్చేవారు కాదు. ఎవరైతే సాధనలో దృఢంగా ఉంటారో వారిని దురాశ, కోపం, అజ్ఞాన వర్షాలు ప్రభావితం చేయగలవా అంటే లేదు బంతే, ప్రభావితం చేయలేవు. మరి కూర్చొని ఉన్నా, నించొని ఉన్నా, నడుస్తూ ఉన్నా మీరు కూడా అలా ఎరుకను పెంచుకుంటే మిమ్మల్ని రక్షించే ఇంటి కప్పుని వర్షం కూల్చివేయగలదా అంటే బంతే, దయచేసి మాకు ఆశ్రయాన్ని ఇచ్చే పద్ధతిని నేర్పించండి అని అక్కడున్న సాధకుడు అడుగుతారు. మీరందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారా లేదా అని, అంటే ఊపిరి పీల్చుకుంటున్నారా లేకుంటే లేదా చెప్పండి అంటే బంతే, మేమందరము శ్వాసిస్తున్నాము. అయితే మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడు ఊపిరి పీల్చుకున్నారు? మేము పుట్టిన క్షణం నుండి బంతే. మీరు కూర్చున్నప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారా? అవును బంతే, పీల్చుకుంటున్నాము. మరి నిల్చొని ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు కూడా మీరు శ్వాసిస్తున్నారా? అవునండి బంతే, మేము శ్వాసను తీసుకుంటామని సాధకుడు చెప్తాడు. మరి మీరు పని తొందరలో ఉంటారు, చాలా పని చేయవలసి ఉంటుంది, అప్పుడు శ్వాసను నిలిపేస్తారా కాసేపు ఏమైనా? పైగా చాలా పని ఉంది, ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక లేదు అని అంటారు కదా. అప్పుడప్పుడు మరి ఆ శ్వాసను ఆపేస్తారా కాసేపు బిజీగా ఉన్నాము అని అంటే అలా అనలేమండి బంతే అని చెప్తారు. మరి నిద్రపోతున్నప్పుడు కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారా అంటే అవును బంతే, శ్వాసను తీసుకుంటూ ఉంటాము అని చెప్తారు. మరి శ్వాస కోసం మీరు వెతుక్కోవలసి ఉంటుందా? ఆ శ్వాస ఎక్కడ ఉంది అని అంటే లేదండి, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది బంతే అని చెప్తారు. మరి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికి ఊపిరి పీల్చుకోవడం తెలీదు, శ్వాస బయటికి పోతుంటే ఎక్కడ స్పర్శిస్తుంది అనేది ఎవరికి తెలీదు. ముక్కు కింద, అంటే మనకి ఈ శ్వాస బయటికి వెళ్ళేటప్పుడు లేకపోతే లోపలికి వచ్చేటప్పుడు ఎక్కడ తగులుతుంది? ముక్కు కింద, పై పెదవి పైన అని సాధకుడు చెప్తాడు. మరి శ్వాస లోపలికి వస్తూ ఉన్నప్పుడు అదే ప్రదేశంలో తాకుతుంది బంతే అని చెప్తాడు. శ్వాస లోపలికి వచ్చేటప్పుడు, బయటికి పోయేటప్పుడు ఆ ప్రదేశాల్ని, స్పర్శను తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకుంటూ ఉండగలరా అంటే అవును బంతే, తెలుసుకుంటూ ఉండగలం అది. మరి మీరు దాన్ని తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు కావాలనే కోరిక, లేకుంటే ద్వేషము, అజ్ఞానము, విచారము, ఆందోళన మొదలైనవి ఉంటున్నాయా అంటే లేదు బంటే, అలా తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఇవన్నీ లేకుండా ఉంటాయి. మరి మీరు మీ దుఃఖం నుండి వెంటనే బయటపడతారు. మీరు బుద్ధుడి బోధనని అనుసరించినట్లయితే మీరు వెనువెంటనే ఆనందాన్ని అనుభవిస్తారు. ధర్మాన్ని సాధన చేస్తే ఈ క్షణంలోని దుఃఖం నుంచి, అలాగే భవిష్యత్తు దుఃఖం నుండి కూడా బయటపడతారు. బౌద్ధ భిక్షువుల పట్ల, గురువుల పట్ల విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఇప్పటి ఇంకా భవిష్యత్తు దుఃఖం నుండి బయటపడేస్తుంది. దుఃఖం నుండి బయటపడాలి అంటే బుద్ధుడి బోధనల్ని అనుసరించడం ఒక్కటే మార్గం. ఈ సమయంలో ఎరుకలో స్థిరపడుతూ మీరు బోధనల్ని గౌరవిస్తున్నారు. ఇంకా ఇప్పటికీ మీరు ధర్మం అంటే ఏమిటని ఇతరులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుందా అంటే మీరు కనుక సాధన చేస్తే దుఃఖం నుండి వెనువెంటనే బయటపడతారా లేదా అని సైడా గారు అడుగుతారు. మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం బంతే, అంచేత ఇతరులెవరి వద్దకు వెళ్ళి అడగవలసిన పని లేదు దీని గురించి అని సాధకుడు చెప్తాడు. మరి మీ అంతటా మీరే తెలుసుకుంటే ఇంకా సందేహాలు, నిశ్చయం లేకపోవడం అనేది ఉన్నదా అంటే లేదండి, అట్లాంటివి ఏమీ లేవు బంతే అని చెప్తారు. మరి కాసేపు ఈ చిన్ని ప్రదేశం పైనే మనసు పెట్టినందువల్లే
ఈ మాత్రం అర్థం చేసుకోగలిగారు. మరి ఎక్కువసేపు మీరు మీ మనసును నిలుపుకోగలిగితే ఏమవుతుంది? బంతే మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాము. మరి మీరు ఈ ప్రదేశం పైనే మనసును నిలిపి ఉంచారు. అప్పుడు మీకు అంతిమ సమయం అంటే చనిపోయే క్షణం వచ్చింది. అప్పుడు మీరు విచారపడతారా దాని గురించి అంటే? బంతే మనసు నా స్వాధీనంలో ఉన్నప్పుడు చనిపోవలసి వస్తే దానికి విచారపడ అక్కర్లేదు. మరి జనన మరణ చక్రంలోని దుఃఖం నుండి ఇది ముక్తినిస్తుంది. దీన్ని మనంతట మనం కనుగొన్నప్పుడు దీని గురించి ఇతరులు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. జాగృతం కావాలి అనే మన ఆకాంక్ష ప్రకారం మనం స్థిరంగా దృఢంగా సాధన చేస్తే ఇంకా నేను దీన్ని సాధించగలనా లేనా అనే సందేహం ఉంటుందా అంటే? లేదు బంతే, లేదండి. మేము సందేహాల నుంచి బయటపడ్డాము. మరి అంటే సాధనపై మీకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదన్నమాట. అప్పుడు మీ కృషి వల్ల మీ వీర్య ఇద్దిపాదం ఉత్పన్నం అవుతుంది. నువ్వింకా సరైన దాన్ని సాధించలేదు. ఎప్పటికైనా సాధిస్తావనుకుంటున్నావా అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీలో సందేహం ఉత్పన్నమవుతుందా ఇలా సాధన చేస్తూ పోతున్నప్పుడు అంటే? లేదండి, నాకు ఎటువంటి సందేహం ఉండదు. ఎందుకంటే సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకి ప్రత్యక్షంగా అనుభవం తెలుస్తుంది. మరి మీ సాధనలో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరని మీకు స్పష్టంగా తెలుసు. కానీ ఇతరులు మీరు సాధించలేరు అనవచ్చు. బంతే ప్రజలు ఏమంటున్నా తనను తాను తెలుసుకున్న వ్యక్తికి సందేహాలు ఉండవు. అయితే 100 మందో 1000 మందో లేదా పట్టణంలోని ప్రజలందరూ వచ్చి నువ్వు చేస్తున్నది సరైనది కాదంటారు. అప్పుడేం చేస్తావు? అప్పుడు బంతే పట్టణంలోని వారందరూ వచ్చి చెప్పిన మాలో సందేహం ఉత్పన్నం కాదండి. ఎందుకంటే సాధనలో మా మీద మాకు నమ్మకం కుదిరింది. అయితే మొత్తం దేశంలోని వారందరూ వచ్చి మిమ్మల్ని తప్పుపడతారు. మరి అప్పటికి కూడా బంతే మాలో మేము ఈ ఆనందాన్ని అనుభవించగలమని తెలుసుకున్నాము కనుక సందేహం ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. అవును, నిజమే. సాధనలో కృతాకృతులు అంటే పరిపక్వత సాధించిన వాళ్ళు అంటే లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరెంత కృషి చేశారో మీకు తెలుసు. అయినప్పటికీ మీ కృషి సంపూర్ణమైనదని తలచకండి. మీరు కేవలం ప్రారంభ స్థాయిలోనే ఉన్నారు. ఇంకా ఎంతో ప్రగతి సాధించాల్సి ఉంది. కూర్చున్నా, నుంచున్నా, నడుస్తూ ఉన్నా, ఏ పని చేస్తున్నా ప్రతి క్షణము వచ్చిపోయే శ్వాసను గమనిస్తూ ఉండగలమా లేదా అంటే గమనించగలమా, అది చేయగలమా అంటే? అవును బంతే, అవునండి, గమనించగలుగుతాము అని చెప్తాడు సాధకుడు. మరి చిన్ని ప్రదేశంపై మనసు నిలిపితే మీరు దుఃఖంతో ఉంటారా అంటే? లేదండి, దుఃఖంతో ఉండము అని చెప్తారు. మరి దీనికి ఏమన్నా ధర చెల్లించాల్సి ఉంటుందా అంటే? లేదండి అని చెప్తారు. మరి బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యాక ప్రజలు, దేవతలు, బ్రహ్మలు ఎవరెవరు ఆయన దగ్గర ఈ విద్యను నేర్చుకున్నారో వారందరూ నిరంతరంగా దీన్ని సాధన చేశారు. వారి ఆకాంక్ష ప్రకారం వారు నిబ్బాన స్థితిని పొందారు. బుద్ధుడు ఏం బోధించాడో అదంతా త్రిపిటకల్లో నిక్షిప్తమై ఉంది. మీరు గనక ఈ చిన్ని ప్రదేశంలో మనసును నిలిపి వచ్చిపోయే శ్వాసను గమనిస్తూ ఉంటే మొత్తం త్రిపిటకలంతా కూడా అక్కడే ఉంటుంది. అంటే వాటి సారం అంతా. సాధన ముఖ్యం. అవును బంతే, దీన్ని మేము సరిగా అర్థం చేసుకోలేదండి అని సాధకుడు చెప్తాడు. ఎందువల్ల మీరు దీన్ని అర్థం చేసుకోలేదు? మీరు అర్థం చేసుకున్నారు దీన్ని అని చెప్తారు. దీని గురించి మరింత వివరంగా బంతే మాకు స్పష్టంగా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నామంటే, మీరిప్పటికే అర్థం చేసుకున్నారు. ఈ ఎరుకలో మొత్తం బుద్ధుడి బోధనలు ఇమిడి ఉన్నాయని మీరు సరిచేసుకున్నారా లేదా అంటే? బంతే
కానీ మా ఎరుక సరిచూసుకునేంత లోతైనది కాదు అని సాధకుడు అంటాడు. కానీ మీరు బుద్ధుడి బోధనల గురించి, భిక్షువుల నియమ నిబంధనల గురించి, అభిధమ్మ తత్వం గురించి మాట్లాడతారు. అంటే బంతే మేము వాటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటి గురించి నిజంగా తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉంటాము. అంటే త్రిపిటకల్లో ఉండే వాటి గురించి మాట్లాడుతూ వాటి గురించి పూర్తి అనుభవం ఉండకుండా కేవలం వాటిలో ఉన్న విషయాల గురించే మాట్లాడుతూ ఉంటాము అని చెప్తున్నారు. అయితే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు మీరు. మీరు మీ ఏకాగ్రతను ఈ ప్రదేశంపైనే నిలిపినప్పుడు మొత్తం బోధనల సారమంతా అక్కడుందా లేదా చెప్పండి అని సైడా గారు అడుగుతారు. ఏమో మాకు తెలీదు బంతే, తెలీదండి అని సాధకుడు చెప్తారు. మరి మీరు అలసిపోయారా, అందుచేత చెప్పలేకపోతున్నారా? లేదండి బంతే, అలసిపోలేదు, మేము జవాబు చెప్పాలని అనుకుంటున్నాము. మనం అంటే సాధకుడు ఇలా చెప్పినప్పుడు సైడా గారు ఇలా చెప్తారు. మనం దుఃఖానికి స్వస్తి చెప్పాలనుకుంటే మనం శరీరం ఇంకా మనసుల ప్రవర్తన తీరుని పరిశీలించాల్సి ఉంటుంది. అందరూ ఇదే చెప్తున్నారు. అంటే శరీరము అలాగే 8 ప్రాథమిక ధాతువు అంటే ఎలిమెంట్స్తో తయారైంది. అంటే 4 ధాతువులు, వాటి లక్షణాలు, 52 మానసిక ధర్మాలు అంటే చేతసికాలు అంటారు, ఇవి ఉన్నాయి. ఇవన్నీ తెలిసి మీరు తెలియనట్లు మాట్లాడుతున్నారు. మీరు చాలా తెలివైన వారు. ఈ బోధనలపై ఇతరులు చర్చిస్తూ ఉన్నప్పుడు మీరు సరిదిద్దుతూ ఉంటారు. వాళ్ళెక్కడ తప్పుగా అర్థం చేసుకుంటున్నారో దాని గురించి తెలియచేస్తూ ఉంటారు. ఎక్కడ చెప్పాల్సిన దాన్ని చెప్పకుండా వదిలేస్తారో తెలుపుతూ ఉంటారు. ఒక్కోసారి వారు చెప్పిన దాన్ని తిరస్కరిస్తారు, విమర్శిస్తారు. ఈ విధంగా వాదిస్తూ ఉంటారా కాదా అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఏదైతే తెలుసుకోలేదో అది పదార్థం, ఏదైతే తెలుసుకుంటుందో అది మనస్సు. అంటే సో ఏదైతే తెలుసుకుంటుందో అది మనసు. ఈ రెండింటి గురించి మీకు స్పష్టంగా తెలుసు. ముక్కు కింద ప్రదేశంలో ఆ రెండిటిలో దేన్ని గమనిస్తావు, మనసున శరీరాన్న అంటే సాధకుడు చెప్తాడు. బంతే, ఈ ప్రదేశం శరీరం అంటే సున్నితమైన పదార్థం, దాన్ని కాయాపాసాద అంటారు, ఈ పాలి పదాలు. అయితే ఈ సున్నితమైన పదార్థం ద్వారా స్పర్శ సంవేదనను అనుభూతి చెందుతామో అది రూపం బంతే. ఎవరైతే అభిధమ్మ తత్వాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు, మనం కేవలం ఈ భావన మాత్రమే అంటే ఈ కాన్సెప్ట్ మాత్రమే, ప్రదేశం కూడా ఒక కాన్సెప్ట్ మాత్రమే అంటారు. అయితే అభిధమ్మ అర్థ సంగ్రహ అంటే దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారితో వాదించినప్పుడు మాత్రం మేము కోపం తెచ్చుకుంటాము, ఆందోళన చెందుతాము, స్వల్ప పుణ్యాన్ని మాత్రమే పొందుతాము బంతే అని సాధకుడు చెప్తాడు. బర్మాలో ఈ అభిధమ్మాన్ని ఎక్కువగా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఈ అభిధమ్మము తర్వాత బుద్ధుడి తర్వాత వచ్చిందని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అంటే శ్రీలంకలో 8 నుండి 12 శతాబ్దాల మధ్య ఇది రాసి ఉండొచ్చు, అనిరుద్ధ అనే భిక్షువు సంగ్రహించాడు అని చెప్పుకుంటారు. కానీ బర్మాలోని భిక్షువులు, ప్రజలు బాగా దీన్ని అధ్యయనం చేస్తారు. ఒక 2 బుక్స్ చెప్పాలి అంటే మాన్యువల్ ఆఫ్ అభిధమ్మ అని నారద మహాతేర రచించినది ఉంటుంది. ఇంకొకటి కంపెరేడినియం ఆఫ్ ఫిలాసఫీ అని అది కూడా ఉంటుంది. సో అభిధమ్మానికి సంబంధించి ఆ పుస్తకాలు ఉంటాయి. అయితే మీరు ఈ ప్రదేశం పైన మనసుని నిలుపుకోగలిగితే వాదోపవాదాల్లో మునిగి తేలుతూ ఉంటారా అని సైడా గారు అడుగుతారు. బంతే, మేము జవాబులు ఇవ్వలేకపోతే మేము ఓడిపోయామని ఒప్పుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు ఆకలి అయితే ఏం చేస్తారు అని బంతే అడుగుతాడు. అన్నం తింటాము అండి. మరి భిక్షువుల మాట ఏంటి అంటే వాళ్ళు ఆకలైతే మీరు అంటే వాళ్ళకి ఆకలి అయితే మీరేం చేస్తారు అంటే బంతే, వాళ్ళకి ఈ భిక్షను ఇస్తాము బంతే అని చెప్తారు. మరి మీరు
తినే ఆహారము, భిక్షువులు తినే ఆహారము వేరు వేరునా అంటే అవి భిన్నమైనవి కావండి బంతే. భిక్షువులకి ఇచ్చే ఆహారాన్ని అంటే భోజనాన్ని భిక్ష అంటాము. అంటే పిండపాతం అని కూడా అంటారు. ఉమ్. అదే మేము తినే అన్నమే అది కూడా మరి అన్నం అని పిలిచిన లేకుంటే భిక్ష అని పిలిచిన అది మన ఆకలిని తీరుస్తుంది కదా అంటే అవునండి బంతే. రెండూ కూడా మనం ఏ విధంగా పిలిచినా మన కడుపు నింపుతాయి. అదేవిధంగా ముక్కు సంగతి ఏంటి? ఈ ప్రదేశం మాట ఏమిటి? మీకు వీలుగా ఉండే ఏ పేరుతోనైనా పిలుచుకోండి, లేదా సున్నితమైన పదార్థం అనండి. అది అన్నం లేకుంటే భిక్ష అనే పేర్లు వంటివి. వాటి గురించి వాదించుకోవడం సబబు అంటారా? అంటే ఈ గ్రంథాల్లో ఉండే విషయాలను పట్టుకొని ఒకరేమో భోజనం అంటారు, ఒకరేమో ప్రసాదం అంటారు, ఒకరేమో భిక్ష అంటారు. ఒకరికొకరు నేను చెప్పింది కరెక్టే అంటే నేను చెప్పింది కరెక్టే అని వాదించుకోవడం సబబా అని ఇలా అంటే వాటి విషయాల గురించి ఒక ఉదాహరణగా చెప్పారనమాట సైడా గారు. సాధకుడు చెప్తాడు, దాని గురించి దీర్ఘమైన చర్చ చేయాల్సిన అవసరం లేదు బంతే ఇటువంటి విషయాల గురించి అని చెప్తాడు. మరి దీన్ని అర్థం చేసుకుంటే మరి ఎందుకు వాదిస్తారు? లేదా మీ వాదాలని కొనసాగిస్తారా? అర్థం చేసుకొని వదిలేస్తారా? అంటే బంతే, లేదండి మేము వాదించము ఇటువంటి విషయాల గురించి, కానీ ఈ అభిధమ్మ సాధకులు వాదిస్తూ ఉంటారు అండి అని సాధకుడు చెప్తాడు. అట్లాంటప్పుడు అలాంటి విషయాల్లో పాల్గొనకండి. ఇక్కడ అన్నము అన్నా లేకపోతే భోజనము అన్నా లేకుంటే భిక్ష అన్నా ఒక్కటేనని మీకు తెలిసినప్పుడు వాటి గురించి ఎందుకు మాట్లాడుకోవడం చెప్పండి. ఎరుకతో ఉండి దాన్ని ఏమని పిలుస్తాము? ఆ ఎరుకతో ఉండేది మనసు బంతే. మరి మీరు మనసు మీద ఆధిపత్యాన్ని సంపాదించినప్పుడు అది ఒక విషయం మీద నుంచి మరో విషయం మీదకు గెంతడాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారా అంటే బంతే మనసు శరీరాల మధ్య గల తేడాను గుర్తించగలుగుతున్నాము. మరైతే మనసు శరీరాల మధ్య గల తేడాను గుర్తించడాన్ని విద్య అంటామా అవిద్య అంటామా? అంటే జ్ఞానం అంటామా అజ్ఞానం అంటామా? బంతే దాన్ని విద్య అంటామండి, అంటే జ్ఞానం అంటామండి ఈ శరీరాల మధ్య తేడాను గమనించడాన్ని. మరైతే ఈ నామరూపాల మధ్య గల అంతరాన్ని తెలుసుకోవడంలో ఇంకా అవిద్య ఉన్నదా అంటే లేదండి బంతే. అవిద్య తొలగిపోతుంది దీని గురించి తెలుసుకున్నప్పుడు. మరి ఈ చిన్ని ప్రదేశం మీద ఏకాగ్రతను ఉంచడం విద్య అవుతుంది, అవిద్య నిరోధం అవుతుంది. మనం చిన్ని ప్రదేశం మీద నిరంతరాయంగా ఏకాగ్రతను పెంచుకుంటే అవిద్య మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంటుందా అంటే లేదండి అది మొలకెత్తదు అని చెప్తాడు. అవును, చూడండి, మీరు ఈ విధంగా అంటే మీరు విద్యను జ్ఞానాన్ని మేల్కొల్పుకోవాలి మీ లోపల. మీరు దాన్ని కనుక్కోవాలి, అది పారిపోయేటట్లు చేయకండి. ఆ జ్ఞానాన్ని క్షణము మీలో విద్య పెరుగుతూ ఉంటే మీ లోపల ఉన్న భ్రాంతి అంటే మాయ మీ మీద ఆధిపత్యం వహించగలదా? అవిద్య నుండి బయటపడడానికి, దాన్ని ఓడించడానికి పనిముట్లు వంటి బుద్ధుడి బోధనలన్నీ ఒకసారి గ్రహించాక అవిద్య నుంచి తప్పించుకోవడం కష్టమని మంచి మనుషులు సనగటానికి, ఫిర్యాదు చేయడానికి అంటే ఇట్లా సనుగుతూ ఉంటారు కదా, ఇది కష్టము అని ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుందా అంటే బంతే ఆ విద్యను సరిగ్గా గనక ఉపయోగించుకుంటే మన లోపల ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. దానికి అవకాశం ఉంటుందండి, ఫిర్యాదు చేయలేరు, వాళ్ళు సాధన చేయాల్సి ఉంటుంది దీనికోసం అని సాధకుడు చెప్తాడు. కాబట్టి ధ్యానంలోనే బుద్ధుడి బోధనలో సారమంతా ఇమిడి ఉందని మీరు గ్రహించారు. అయితే కృషి చేయండి, సాధనలో నిష్ణాతులు కండి, అప్పుడు మీకు విద్య సంపూర్ణంగా లభిస్తుంది. ఇంటి కప్పును వేయడానికి రకరకాల సామాగ్రిని వాడవచ్చని మీరు తెలిపారు. కేవలం రేకులు తాటాకులు మాత్రమే కాకుండా
వేరే రకాల సామాగ్రిని కూడా వాడుకోవచ్చును. మీరు వివిధ రకాలైన ఇంటి కప్పు సామాగ్రిని సేకరించాలి అనుకుంటాను. ఇప్పుడు మీరు వాన నుండి మిమ్మల్ని రక్షించే ఇంటి కప్పును వేసుకోవాలి. ఒకసారి మీరు కనుక చక్కటి నివాసాన్ని నిర్మించుకుంటే వాన మిమ్మల్ని ఏం చేయలేదు, ఎండ కూడా ఏం చేయలేదు. అడవిలో మీరు ఇల్లు కట్టుకుంటే అది మంచిదేనా అని సైడా గారు అడుగుతారు. మంచిదేనండి అని చెప్తారు. మరి నగరం మధ్యలో మీరు ఇల్లు కట్టుకుంటే అది కూడా క్షేమకరమే బంతే. మరి ఈ దేశంలోనో వేరే దేశంలోనో ఇల్లు కట్టుకుంటే ఏమన్నా తేడా ఉంటుందా అంటే బంతే, ఇల్లు ఎక్కడైనా నివాసయోగ్యంగానే ఉంటుందండి. మరి వానలో తడుస్తూ బ్రతకడం మీకు ఆనందంగా ఉంటుందా? ఎండ వేడిలో బ్రతకడం బాగుంటుందా? బంతే, 2 విధాలుగాను నాకు ఇష్టం ఉండదు. ఎండలోనూ వానలోనూ ఉండటం దుఃఖంగా ఉంటుంది. మరి అలాగైతే తీవ్రమైన కృషి చేయండి, సాధన చేయండి. మీ మనసుని ఈ వచ్చే పోయే శ్వాస ఎక్కడ తగులుతుందో ఆ ప్రదేశం పైనే నిలిపి ఉంచండి. నిరంతరంగా దాన్ని గమనిస్తూ పోండి. అప్పుడే మిమ్మల్ని ఈ వాన కానీ ఎండ కానీ ఏం చేయలేవు. సో ఇంటి కప్పు సరిచేసుకొని భద్రంగా ఉంటే ఇంటిలోనికి ఎండ కానీ వాన కానీ రాదు. అదేవిధంగా మన మనసుని కూడా పరిశుద్ధం చేసుకుంటూ పోతే మన లోపల ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. ఈ రాగద్వేష మోహాలు తొలగిపోతాయి. అంచేత సాధనలో నిరంతరత అన్నది చాలా ముఖ్యం. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.